ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి ఈ రోజు నుంచి అభివృద్ధి పనులు శరవేగంగా ప్రారంభం కాబోతున్నాయి. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. మరి అమరావతి అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీ భుజానికి తోడు నా భుజం కూడా కలుపుతాను అని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో కొన్ని పొగడ్తలు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, అలాగే తెలుగులో మాట్లాడము, ఇలా చాలా రకాలైతే నిన్న మనం ప్రధాని మాట్లాడిన దాన్ని బట్టి మనం తెలుసుకున్నాము. ముఖ్యంగా ఏపీ అభివృద్ధికి అన్ని విధాల సాయం చేస్తాము అని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. సాయం చేయడంతో పాటు ముఖ్యంగా రాజధాని ప్రజలు చాలా ఆశలతో ఎదురు చూశారు. మోదీ గారు ఏం చెప్తారు, అమరావతికి సంబంధించి ఏమైనా పార్లమెంటులో చట్టబద్ధత కల్పించే విషయం గురించి ఏమైనా చెప్పే అవకాశం ఉందా, ప్రభుత్వాలు మారినా ఎలాంటి విఘాతం కలగకుండా ఉండాలి అని అంటే చట్టబద్ధత కావాలి అని చెప్పి నిన్న రాజధాని ప్రజలు అందరూ చాలా ఆశగా ఎదురుచూశారు. చట్టబద్ధత ఉంటే ఎవరు వచ్చినప్పటికీ ఎలాంటి సమస్య ఉండదని. నిన్న మనం చూసుకుంటే కనుక చాలా విషయాలు మాట్లాడడం జరిగింది మోదీ గారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్న గ్రహణం వీడింది అని చెప్పి గత ప్రభుత్వంలో పనిచేసినట్టు ముఖ్యమంత్రిని ఉద్దేశించి కూడా అనడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం పంపినప్పటికీ కూడా ఆయన మళ్ళీ రాలేదు. అంటే ఆయనకి ఇప్పటికీ కూడా అమరావతి రాజధానిగా ఇష్టం లేదు అనే మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 3 రాజధానుల స్టాండ్ మీదే వాళ్ళు ఉన్నట్లుగా కనిపిస్తుంది. గతంలో శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు కూడా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారు రాజధాని గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే మేము మళ్ళీ పార్టీలో ఒకసారి చర్చించుకుని మా అభిప్రాయం తెలియచేస్తాము అని చెప్పారు. అంటే వాళ్ళు ఇప్పటికీ 3 రాజధానుల స్టాండ్ మీదే ఉన్నట్లు మనకి అర్థమవుతుంది. అంటే చెప్పకనే చెప్పినట్లు తెలుస్తుంది. అసలు ఏంటి రాజధాని అభివృద్ధికి సంబంధించి గత 2-3 రోజులుగా అయితే సాక్షి పేపర్లు విపరీతంగా కూడా రావడం జరిగింది. ఎవరికి రాజధాని, ఎవరికి అక్షయ పాత్ర అందరికీ తెలిసిన విషయాలే అని చెప్పి ఎందుకు ఇప్పటికీ కూడా అంత కడుపు మంట? అక్కడ రాజధాని అంటే కేవలం ఒక వర్గానికి చెందిన ప్రజలు మాత్రమే ఉన్నారా? మిగిలిన వాళ్ళు ఎవరూ లేరా? ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరా? ఎందుకు రాజధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అలా ప్రవర్తిస్తూ ఉన్నారు? ముఖ్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకి అయితే శంకుస్థాపనలు జరిగాయి. ఈ రోజు నుంచి చాలా వేగంగా అయితే పనులు ప్రారంభమవుతాయి. 3 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేసే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక వరల్డ్ యోగా డేకి సంబంధించి జూన్ 21న మళ్ళీ విశాఖపట్నం వస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఏపీకి ఒక విధమైన బ్రాండింగ్ అనేది తీసుకువస్తున్నారు. బ్రాండింగ్ ఉంటే పలు పరిశ్రమలతో పాటు అభివృద్ధి అనేది కూడా చాలా త్వరగా సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మళ్ళీ వచ్చే నెలలో 21కి యోగా దినోత్సవం సందర్భంగా ఆయన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా రకరకాలుగా అయితే హామీలు ఇవ్వడం జరిగింది. అయితే ఇంకో విషయం చూస్తే కనుక ప్రధాని సభ జరుగుతూ ఉండగా అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో తుళ్ళూరు ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ముఖ్యంగా ఎల్ఎన్టీకి సంబంధించిన పైపులు కాలిపోయాయి. అది కేవలం అగ్ని ప్రమాదంలా అనిపించడం లేదు. ఎవరో కావాలని చేశారా, దీంట్లో ఏమైనా కుట్రకోణం ఉందా అని చెప్పి కూడా ఫైర్ డీజీకి సంబంధించి ప్రతాప్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏం సృష్టించాలనుకున్నారు, అక్కడ కూడా ఒక విఘాతం కలిగించాలని చెప్పి ఎవరైనా కుట్ర పన్నారా? ఈ విషయాల గురించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు నీలస్వామి, టీడీపీ నాయకులు, కురుప కార్పొరేషన్ డైరెక్టర్, అలాగే తులసిరెడ్డి గారు ఏపీసీసీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అలాగే సుహాసిని ఆనంద్ బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే అడుసుమిల్లి శ్రీనివాస్ చౌదరి గారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ సార్, అందరికీ నమస్తే. తులసిరెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి సార్, ఏంటి నిన్న ప్రధాని మోదీ గారు చెప్పిన విషయాలని మనం అసలు ఎలా చూడాలి? అభివృద్ధికి సంబంధించి మీ భుజానికి నా భుజం కూడా తోడు ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన కొత్తగా ప్రధానమంత్రి కాలే, 11 ఏళ్ళుగా ఆయనే ప్రధానమంత్రి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా ముఖ్యమంత్రి కాలే, గతంలో 5 ఏళ్ళు పాలించాడు. ఇది రాష్ట్ర విభజన తర్వాత, అంతకుముందు 10 ఏళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏదో కొత్తగా ఆయన ప్రధానమంత్రి అంటే ఓహో బ్రహ్మాండం, అద్భుతం అని అనుకోవచ్చు. అలాంటి చూసిందే కదా. ఇక్కడ
దేశాభివృద్ధికి ఏపీని ఇంజిన్ చేస్తామని చెప్పాడు. ఉమ్, ఎవరు వద్దన్నారు? ఈ 11 ఏళ్లలో ఇంజిన్ చేస్తామంటే ఎవరన్నా వద్దన్నారా? ఎవరన్నా అడ్డుపన్నారా? ఉమ్, తర్వాత రెండవది ఏమి, 2015లో శంకుస్థాపన చేశాను. 10 ఏళ్లలో అమరావతికి అన్ని రకాలుగా సంపూర్ణ మద్దతు ఇచ్చాము. ఇది ప్రధానమంత్రి గారు చెప్పింది. మరి సంపూర్ణ మద్దతు ఇచ్చింటే మళ్ళా రెండోసారి శంకుస్థాపన అవసరం ఏమొచ్చింది? ఆ శంకుస్థాపన చేసిన శిలాఫలకం కూడా ఉద్దన రాయనపల్లి దగ్గర ఎందుకు లేకుండా పోయింది? ఉమ్, కాబట్టి ఇది పచ్చి అబద్ధాలు. బొంకర పొలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లుంది ప్రధానమంత్రి గారి యొక్క వ్యాఖ్యలు వచ్చేసి. సంపూర్ణ మద్దతు ఇచ్చారంట అమరావతి. తర్వాత ఇక్కడ ఆల్రెడీ 2015 అక్టోబర్ 22న విజయదశమి నాడు పార్లమెంటు మట్టి యమునా నది నీటిని తెచ్చి ఆ ప్రజా సమక్షంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా, వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఆయన ఉన్నారు. ప్రజా సమక్షంలో వచ్చేసి ఆర్భాటంగా వచ్చేసేసి అట్టహాసంగా ఆ రోజు శంకుస్థాపన చేశారు. మరి ఇప్పుడు మళ్ళా రెండోసారి శంకుస్థాపన అవసరం. ఇది చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ అన్నట్లు ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది. ఉమ్, టెండర్స్ పిలిచారు, వాటిని కానిచ్చండి, పూర్తి చేసేసి ఒకేసారి ప్రారంభోత్సవానికే పిలిచిన సరిపోదు కదా. రెండోసారి శంకుస్థాపన చేయడమే అనవసరం. దానికి అట్టహాసం ఆర్భాటం. 6,000 మంది పోలీసులు, 4,500 బస్సులు, డాక్టర్ మహిళలు, విద్యార్థులు, ఉపాధి కూలీలు, వాళ్ళకు తిండి లేక ఎండాకాలము ఇంత అవసరం వచ్చేసి రెండో పెళ్లికి మళ్ళీ పెళ్లికి ఇంత ఆర్భాటము ఇంత అట్టహాసము అవసరమా? కాబట్టి ఇది ఏ కోణంలో చూసినా ఆల్రెడీ ప్రారంభోత్సవం చేసిన ఒకేసారి ఈ 3 ఏళ్లలో ఎట్లా చేస్తా ఉంటున్నారు. మీకు 4 ఏళ్ళ 2 నెలలు టైం ఉంది, ఈ లోపలనే చేస్తామని కంప్లీట్ అంటున్నారు. చేసి బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం చేస్తే దానికి శాంక్టిటీ ఉంటుంది తప్ప ఈ యొక్క ఆల్రెడీ చేసిన శంకుస్థాపన చేసడానికి మళ్ళా రావడము, ఇంత అట్టహాసంగా చేయడము, ఆ అబద్ధాలు చెప్పడము, ఏదైనా అతి సర్వత్రా వర్జయేది. అతి ఎక్కువ ఉండకూడదు. మేమందరం కూడా వచ్చేసి అమరావతి రాజధానిగా ఉండాలి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి, దేవతల రాజధాని అమరావతి, ఆంధ్ర రాజధాని అమరావతి అని చెప్పేసి గొంతెత్తి చెప్పుకున్న వాళ్ళం మేమందరం. కాబట్టి మేమందరం కూడా అమరావతి రాజధానిగా, మంచి రాజధానిగా, పెద్ద రాజధానిగా ఉండాలని కోరుకున్న వాళ్ళమే. కానీ ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది. అతి ఎక్కువ అతి సర్వత్రా వచ్చేది పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఇక్కడ అంతా అతి కనపడింది వచ్చేసి ఒకరికొకరు పోడుకోవడం. ఇది ఎట్లుందంటే సామెత యాక్చువల్గా తీసుకోదు. సామెత ఒక వంట ఒక గాడిద కలుసుకున్నాయంట రెండు. గాడిద వచ్చేసి వంటను నీ ఎంత అందగాడి ప్రపంచంలో లేడు, సృష్టిలో లేడు ఇంతవరకు అని చెప్పేసి గాడిద పొగిడిందంట వంటను. వంట వచ్చేసి నీ ఎంత గానగంధర్వుడు ఇంతవరకు నేను సృష్టిలో చూడలేదని చెప్పేసి వంట ఈయన పొగిడింది. అది ఒక కథ. ఆ విధంగా వచ్చేసి ఈయన ఊడుకోవడము, ఆయన ఊడుకోవడము, ఇదే సరిపోయింది. తప్పని వచ్చేసి ఏమైనా గ్రాంట్ ఇచ్చింటే అర్థం ఉంది. మొత్తం ఇప్పటికీ వచ్చేసి దానికి కేవలం ఇచ్చింది 2,500 కోట్లు. పిల్లికి బిచ్చం వేసినట్లు. ఇవ్వాల్సిందేమో కొండంతా, ఇచ్చింది గోరంతా 2,500 కోట్లు. వాడికి ఇంకా సరిపెట్టుకోమని చెప్పేసింది. ఇవన్నీ ఇంకా అడిషనల్ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అప్పు లేకుంటే భూములు అమ్ముకొని ఏదైనా చేసుకొని. కానీ చట్టం ప్రకారం వచ్చేసి విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారము మొత్తం రాజ్భవన్ కానీ, సెక్రటరియట్ కానీ, అసెంబ్లీకి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు, హైకోర్టుకు అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి. ఇది కేంద్ర బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించి వచ్చేసి ఊరికి శంకుస్థాపన చేసి అన్ని యోగా గురించి ఇంకోటి మంచిదే. యోగా మా ప్రధానమంత్రి వచ్చినప్పుడు అలా ఏదో ఒకటి ఇస్తే మంచిదే, కానీ ఇచ్చింది ఏమి లేదు. ఊరికి వచ్చేసి శంకుస్థాపన చేయడం కూడమే. కాబట్టి నిన్న అతి ఎక్కువ కనిపించింది అనిపిస్తుంది. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి సార్. ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కనుక కేవలం కొంచెం అతి కనిపించింది అంటూనే గ్రాంట్ ఇస్తే బాగుండేది, రెండోసారి మళ్ళీ శంకుస్థాపన చేయాల్సిన అవసరం లేదు, అతి ఎక్కువగా కనిపించింది అని చెప్పని అంటున్నారు. ఏమంటారు సార్? నేను అసలు ప్రధాని మోదీ ప్రసంగించిన దానికి మీ విశ్లేషణ ఏంటి? అందరికీ నమస్కారం అండి. మీకు, మహా టీవీ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ అంటే తులసిరెడ్డి గారిని నేనేమి విభేదించను, కానీ పైనుంచి చూసినప్పుడు ఖచ్చితంగా అలాగ అనిపిస్తుంది ఆఖరి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉందంట. ఇక్కడ ఈ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఒకవేళ కేంద్రంలో బీజేపీ ఉన్న, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ అంత దౌర్జన్యం, దుర్మార్గం, అరాచకం లేదండి.
కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూడాలి. ఇప్పుడు తులసిరెడ్డి గారు అన్నదానికి నేను ఆయన కౌంటర్గా కాదు, కానీ ఒకళ్ళొకళ్ళు పొగుడుకునే అనే విషయంలో దగ్గరికి వచ్చేటప్పటికి తప్పదండి నాకు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు బీజేపీని తీవ్రంగా విమర్శించాం. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రం అంశంలో ఖచ్చితంగా మేమందరం బీజేపీని మామూలుగా విమర్శించలేదండి, చాలా గట్టిగా విమర్శించాం, తీవ్రంగా విమర్శించాం. కానీ ఆంధ్రప్రదేశ్ కోణంలో చూసినప్పుడు డెఫినెట్ గా కాంప్రమైజ్ అయ్యి తీరాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాడు మామూలు అరాచక శక్తి కాదు. అధికారంలో లేకపోయినా సరే తన అరాచకత్వాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. దాన్ని మరి ఎందుకు అణచలేకపోయాడు అనేటువంటిది వేరే కథ, దాని మీద వేరే చర్చ అది. కానీ ఒక బూచి, ఒక భూతం, ఆ భూతం భయంతో రాష్ట్ర పాలకులతో సహా ప్రజలందరూ భయపడుతున్నారని చెప్పేసి నా డౌట్ అండి. ఎందుకంటే వాళ్ళ సందేహాలు ఆటంకాలు లేకుండా ముందు సాగాలంటే ఈ కాళ్ళకు అడ్డం పడే కట్టల పవన్ ఎలా ఏం చేయాలనేటువంటి అర్థం అవట్లేదు. కొన్ని అదృశ్య శక్తులు, కొన్ని వ్యక్తులు, వ్యవస్థలోని కొన్ని లోపాలు, కొన్ని వ్యవస్థలని అటానమస్ బాడీ ఎవరు ఏమనకుండా ఏమనలేని వ్యవస్థలు అన్ని అతని వెనకాల ఉన్నాయి. అతను దాన్ని రకరకాల మార్గాల్లో కొనేసుకుంటామో, ప్రలోభ పెట్టడమో, భయపెట్టడమో, కులమో మతమో ప్రాంతమో చూపి తను వశపరుచుకున్నాడు మాయల పకీట్లాగా. కాబట్టి ఇటువంటిప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే వీళ్ళు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అరాచకత్వం మీద ప్రజలు తిరుగుబాటు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం లక్ష్యం ఇక్కడ ఈ అరాచకవాదిని అంతమొందించడం ఒకటే లక్ష్యంగా పెట్టుకుంటే మరి వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ కుంటుపడిపోద్ది. ఎందుకంటే ఎప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో జగన్ ప్రేమికులు ఉన్నారో అనేటువంటిది అనేక ఘటనలు, దుర్ఘటనలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. తిరుమలలో జరిగినా లేకపోతే సింహాచలంలో జరిగినా, నిన్న సాక్షాత్తు ప్రధానమంత్రి వేదిక మీద ఉన్నప్పుడు తుళ్ళూరులో ఒక అగ్ని ప్రమాదం జరిగింది అనుమానాస్పదంగా. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఆ పొగ చుట్టుముట్టి ఆ విమానం దిగే టైంకి పొగ ఆ రన్వే మీద దూసుకొచ్చిందంటే ఇదంతా యాదృచ్ఛికంగా జరిగినాయా లేకపోతే ఎందుకంటే ఇది పుట్రని ఎందుకని అనుమానం వస్తుందంటే అక్కడ అవతల వీళ్ళ ప్రత్యేకత అటువంటి వాడు. అతను ఎక్కడున్నా ఏం చేసినా శుభకార్యాలన్నా మంచి పనులన్నా అతనికి చిరాకు, అసహ్యం. ఏదైనా శవాలు, దుర్మార్గం, దుర్ఘటనలు, విపత్తులు జరిగితే మాత్రం అతను ముఖం వెడల్పుగా మలమల మరిగే మరుగుతున్న నూనె మూకుట్లో వేసిన అప్పడంలాగా వెడల్పుగా అయిపోతాడు. అతను ముఖం సంతోషంగా వచ్చి ఎత్తాడు, నవ్వుతా మాట్లాడతాడు. ఇవన్నీ ఒక ఎత్తు. ఇక ఎవరన్నా ఇచ్చారే లేదా అంటే మాకు ఈ వార్తల ద్వారా మీ వార్తా ప్రసార ఛానల్ ద్వారా తెలిసింది ఏంటంటే అమరావతికి అప్పుగా ఇప్పించారు, అది అప్పు మేము కట్టుకుంటున్నారు. డెఫినెట్ గా మన రాష్ట్రం వైపు నుంచి వస్తే దాన్ని గ్రాంట్ గానే చూడాలి. కాబట్టి ఇవాళ వాళ్ళ సానుకూలత నయానో భయానో మంచేసో బతిమాలో వాళ్ళని తమ దారిలో తెచ్చుకుని మీరు కనీసం మాకేమైనా చేసినా చేయకపోయినా ఆ దుష్ట జన సాంగత్యం చేయకండి, ఆ దొంగని ఎంటర్టైన్ చేయకండి అని చెప్పేసి అనేటువంటి వేడుకోలు కనిపిస్తా ఉంది. ఒకటి. రెండు, వాళ్ళ వైపు నుంచి కూడా సహసాగారాలు గతం కంటే ఇప్పుడు మెరుగ్గా ఉన్నాయి, అందుతున్నాయి అనేటువంటి మాలాంటి సామాన్యులకు అర్థమవుతుంది. అయినా మాలో ఉన్న విముక్త, బీజేపీ పట్ల ఉన్న విముక్త కొద్దిగా తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే వీళ్ళు పొత్తులు పెట్టుకున్నారో లేకపోతే వీళ్ళతో కలిసి వస్తున్నారు. అయినా ఇంకా కొంత అనుమానాలు, కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యతిరేకంగా కూడా ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు, కేవలం గ్రహణం వీడింది అని ఒకే ఒక్క పదాన్ని మాత్రమే వాడడం జరిగింది మోదీ గారు. జగన్ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి శత్రువేమో కానీ మోడీ గారికి బీజేపీకి శత్రువు ఎందుకు అలా అవుతారండి? ఖచ్చితంగా అనరాళ్ళు. ఇక్కడ లోకల్ గా ఉన్న లీడర్స్ మాత్రం విమర్శిస్తారు తీవ్రంగానే. మోడీ గారు విమర్శించాల్సిన అవసరం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అతనికి ఒక రాజకీయ నాయకుడిగాను, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా వాళ్ళు గమనించట్లా. అతను బందిపోటు దొంగ, ఎప్పుడు కలితే అప్పుడు మనం చెప్పిన చేతల్లో ఉంటాడు అనేటువంటి భావనలోనే వాళ్ళు ఉంటారు. దీన్ని ఓపెన్ గా ఒప్పుకుని తీరాలి. కాబట్టి అతను తీవ్రంగా విమర్శించి ఆ మాటలు 4 వేస్ట్ అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే అది మనకి చాలా ప్రమాదం అది. ఎందుకంటే మనకేమో ఇతను పెద్ద భూతం. ఆ భూతాన్ని పట్ల మనందరికీ ఆందోళన ఉంది. పైకి అలా ఎవరేం మాట్లాడినా చూడండి, ప్రజలందరూ తిరుగుబాటు చేసి అతను ఘోరంగా పరాభవం చేసి అతన్ని ఆచూకీ అనువాలు లేకుండా చేసినా గానీ మళ్ళీ అతనే వస్తాడేమో అనేటువంటి మాటలు వినపడుతున్నాయంటే దానికి కారణం ఏంటండి? అతను ఏమన్నా మంచి పనులు చేసి వస్తున్నాడా? అన్ని దుర్మార్గం, అరాచకాలు చేసి ఆ విష ప్రచారం చేసి ఇప్పటికీ మారలేదు. కనీసం వాళ్ళు ఇంత ఘోర ఓటమి సంభవించింది, అసలు సమీక్ష చేసుకుందాం, దీని కారణం ఏంటనేటువంటిది ఊసి లేదు.
సామాజికంగా అతను బయట చెప్పేది ఒకటి, సామాజిక వర్గాల సమతుల్యత లేదు. అసలు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎలాగైతే వ్యవహరించాడు ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నాడు ఏకపక్ష నిర్ణయాలు. అయితే ఈ విశ్వవృక్షాన్ని వీళ్ళు వేళ్లతో సహా పెకలించే పని చేయకపోతే కనుక వీళ్ళందరికీ ఏం పని చేసినా ఆంధ్రప్రదేశ్ లో తులసిరెడ్డి గారు నేను మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళ తర్వాత ఇలాగే మాట్లాడుకుంటూ కూర్చోవాలి. దీనివల్ల పెద్ద ప్రయోజనం ఉండదండి. అర్జెంట్ గా ఆ రుగ్మత, సమాజానికి పట్టిన రుగ్మత, ఇటువంటి వైరస్ వ్యాపించడం, అలాగే ప్రభుత్వ యంత్రాంగంలో ఇతని తాలూకు అంశాలు అంటే ఇంగు కట్టిన గుడ్లాగా ఆ వాసన పోదాం. వాళ్ళందరూ కూడా అధికారులు చాలా వరకు ప్రక్షాళన చేయాలండి. అవసరమైతే ఎన్డీఏ గవర్నమెంట్ పైన కింద వీళ్ళే ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా అధికారులు వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలి, వాళ్ళు ఇప్పుడు అదుపులోకి తెచ్చుకోవాలి. లేదంటే వాళ్ళ దగ్గర మీకు ఒకటి గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎదిరించడానికి జగన్ రెడ్డి ఉన్న గ్యాంగ్లు టీడీపీకి లేవండి. ఎందుకంటే వీళ్ళందరూ ఏదైనా బాధ వస్తే ఇంట్లో ఎడుతారు, లేదంటే చట్టపరంగా సహనంగా వీళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తారు, ఉద్యమాలు చేసుకుంటారు. అంతేగాని ఇలాంటి అరాచకం చేయరు వీళ్ళు. అతను అలా కాదు కదండి, బరి తెగించి ఉన్నాడు. అతను పనిచేసి వాళ్ళు వ్యవహారం చూడండి ఎలాగున్నారో, దాన్ని ఎలాగ వీళ్ళు అదుపు చేయాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టకపోతే మీరు ఏం పని చేసినా ప్రధాని సభకే వాళ్ళంతా బరి తెగించారంటే రేపటి నుంచి వీళ్ళు అనేక ఉత్సవాలు ఉంటాయి, రకరకాల మీటింగులు ఉంటాయి, అనేక కార్యక్రమాలు ఉంటాయి, గుళ్ళు గోపురాలు ఇటువంటి జనసమ్మర్దం, భక్తులు తాకిటి ఉంటుంది, పుష్పాలు రాబోతూ ఉన్నాయి. వీళ్ళు ముందుగానే ఎలిమినేట్ చేయకపోతే దీనంతటికీ కారణం ఏంటంటే తునిలో రైలు దహనం కేసు ఎవరి మీద కేసు లేకుండా అప్పుడు లోపలికి వెళ్లకుండా బయటకు వచ్చేయటం అనేటువంటిది ఒక కారణం. అలాగే తిరుపతిలో ఆ కరుణాకర్ రెడ్డి గాని ఇలా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇలాంటి గ్యాంగ్ అంతా యథేచ్ఛగా తిరగటం, 2000 మంది మా ఊళ్ళ పైనే ఉన్నారన్నా కానీ దాని గురించి వీళ్ళు పెద్ద చర్యలు వేగవంతంగా తీసుకోకపోవడం, అక్కడ ఒక పక్కన ఈ రాజధాని రీస్టార్ట్ ఈ కార్యక్రమం జరుగుతుంటే శేషాలు చదవడంలో నిప్పు పెట్టడానికి ప్రయత్నం చేశారండి. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే అసలు వీళ్ళు ప్రతి అడుగుకి వాళ్ళు పల్లేరుకాయల్లో తగులుతూ ఉంటారు, ప్రతి అడుగుకి వాళ్ళు కర్రడ్డం పెడతా ఉంటారు. అందుకని మేము చెప్పేది ఏంటంటే చిన్న చిన్నగా మెల్లగా నెమ్మదిగా వాళ్ళందరూ లోపల పెట్టడం కాదండి. ఏమనుకుంటారండి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారు, వీళ్ళ మీద ఉన్న కేసులన్నీ కూడా నిజంగా నేరం చేసి ప్రజలందరూ రగిలిపోతూ ఉన్నారు. ఆ పార్టీ కార్యకర్తలు పక్కన పెట్టండి, మాలటోళ్ళు ఇలా చాలా మంది కూడా ఎందుకేళ్ళు వదిలేస్తున్నారు. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, ఆ బియ్యూ స్కామ్ అని ఓపెన్ గా ఈ జనసేన పార్టీకి సంబంధించిన మంత్రి గారు కూటమి మంత్రి ఓపెన్ గా పట్టుకున్నారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు. అతను ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నాడు. సరైన సాక్ష్యాలు కావాలని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రతిసారి. కరుణాకర్ రెడ్డి కలిసిన ఈ అన్నిటిలో వీళ్ళు వేగవంతం ప్రత్యేక దర్యాప్తు పొందనేసి వాళ్ళు చాలా స్పీడ్ గా పనిచేయాలండి. రైట్, మెల్లమెల్లగా అందులో ఇప్పుడు సీతారామాంజనేయులను అరెస్ట్ చేశారు. అతని మీద ఇప్పుడు వచ్చి అరుణ్ కుమార్ గారు కలుసుకుంటారు, తర్వాత అక్కడి నుంచి ఒక సంఘాలు మాట్లాడుతూ ఉంటాయి. ఇదంతా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే ఇది మళ్ళీ కుట్రకు తెరలేపుతూ ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో మనం ఆలోచించాలండి అందరం కూడా. ఇప్పుడు మన తులసిరెడ్డి గారు చెప్పిన ప్రకారం మోడీ గారు వచ్చారు వెళ్ళారు, 11 ఏళ్ళ నుంచి ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నారంటే తులసిరెడ్డి గారితో సహా చాలా మంది కాంగ్రెస్ నాయకులు, నిబద్ధత కలిగిన వాళ్ళు, కమిట్మెంట్ ఉన్న వాళ్ళు, సీనియర్లు, గౌరవనీయులు అందరూ కూడా అమరావతి విషయంలో ఏకపక్షంగా మద్దతు ఇచ్చారండి. కానీ అమరావతి అన్ని నెలల పాటు ఉద్యమం చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఆ శిబిరంలో కూర్చుని ఉంటే ఆ ఎఫెక్ట్ వేరేగా ఉండేది. ఆ పని మాత్రం రాహుల్ గాంధీ గారు చేయలేప్పుడు. ఎందుకంటే నాలాంటి వాళ్ళకి రాహుల్ గాంధీ గారు అంటే ఒక రకమైన మంచి ఇమేజ్ ఉంది, కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది. వచ్చుంటే బాగుండేది, పార్టీ కూడా మేలు జరిగేది. ఒకవేళ నిజంగా మోడీ గారి పరిపాలన, జగన్ పరిపాలన బాగోలేనప్పుడు దేశం అంతా తెలిసేలాగా, బీజేపీకి ప్రత్యర్థి రాహుల్ గాంధీ గారే కదా, అటువంటిప్పుడు దేశం అంతా తెలిసేలాగా ఈ పలానా రాష్ట్రంలో అరాచకం జరుగుతుంది, వాళ్ళు ఎవరు మద్దతు ఇస్తున్నారు, ఎవరు వదిలేశారు వాళ్ళు అనేటువంటి దేశాన్ని అంతటే చెప్పవలసింది. ఎందుకు చెప్పలేదండి? దీన్ని బట్టి మనం ఏం ఆలోచించాలంటే పైన ఉన్న వాళ్ళకి మన పట్ల బాధ్యత లేదు, ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. మన పార్టీలు, మన ప్రాంతీయ పార్టీలే ఈ రాష్ట్రాలను కాపాడగలం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. రైట్. నీలస్వామి గారు గుడ్ మార్నింగ్ అండి. నిన్న ప్రధాని మోదీ గారు రావడం జరిగింది, కేంద్రం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 3 సంవత్సరాల్లో రాజధాని నిర్మాణం కూడా పూర్తి చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించి వాళ్ళు గతంలో అనుభవించిన కుట్రలకు సంబంధించి కానీ, నేరాలు, ఆరోపణలు వాళ్ళ మీద ఒక విధంగా అయితే వాళ్ళు అసలు మానసికంగా చాలా చితికిపోయిన సందర్భాలు అయితే మనం చూసాం. ఏమంటారండి? నమస్కారం మేడం, ప్రణాళిలో ఉన్నటువంటి పెద్దలకు నమస్కారం. మరి ముఖ్యంగా మేడం, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా కూడా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి మహిళల తరఫున పోరాడినటువంటి మహానీయ యజమానానికి మరియు వంశీ సార్ గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ డిబేట్ ద్వారా. అంతేకాకుండా మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిని నాశనం చేయాలి, 5 అక్షరాలు ఉన్నటువంటి అమరావతిని నాశనం చేయాలనుకున్నప్పుడు అమరావతి మహిళలందరూ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి 5 కోట్ల మంది కలిసి ఆయనకు వచ్చినటువంటి 151 సీట్లలో 5 నంబర్ను పీకేసి 11 సీట్లకు కూర్చోబెట్టున్నారు. నిన్న జరిగిన సభ చూస్తే ఎస్పెషల్లీ మేడం మాది కళ్యాణదుర్గం నియోజకవర్గం, మేము కర్ణాటక బార్డర్లు ఉంటాం. కానీ మా ఎమ్మెల్యే అటువంటి సురేంద్ర బాబు గారి ఆధ్వర్యంలో కొన్ని వందల వెహికల్స్, కొన్ని వందల మంది వెళ్ళి ఆ సభ చూడడానికి వెళ్ళాం మేడం. అంతా ఆ సభ చూసి ఆనందించడానికి వెళ్ళాం. మళ్ళీ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అవుతుంది, అమరావతి అనేది నగరం కాదు ఒక శక్తి అనేటువంటి ఒక విషయాన్ని సాక్షాత్ ఒక దేశ ప్రధానమంత్రి అని అనడం చాలా సంతోషమైన విషయం మేడం. సో ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని నాటకాలు చేసినా, ఎంతమంది ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని రౌడీజాలు చేసినా, ఎన్ని గూండాలు చేసినా కూడా అమరావతి అనేది అన్స్టాపబుల్ అనేటువంటి విషయం నిన్న సభ ద్వారా తెలిసిందని చెప్పి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలియజేస్తున్నాను. ఎన్ని ఇబ్బందులు పెట్టారు మేడం, ఎన్ని అరాచకాలు, ఎన్ని రౌడీజాలు, పూటకాలతో ఖండించారు, లాటలతో ఖండించారు, మహిళలను అయితే ఇష్టాకరంగా అసభ్యకరంగా చిత్రీకరించారు, వాళ్ళ మీద భౌతికంగా దాడి చేశారు. అయినా కూడా ఎక్కడ కూడా తగ్గకుండా అమరావతి మహిళలు కానీ రైతులు అందరూ కలిసి 1635 రోజులు చేసినట్టు త్యాగ ఫలమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అయిందని చెప్పి నిన్న సభ ద్వారా తెలిసిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటారు మేడం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సత్యమైనటువంటి భువనేశ్వర అమ్మగారు కూడా ఆమెకు సంబంధించినటువంటి 2 బంగారు గాజులు కూడా దానం చేసి ఆ రోజు వాళ్ళు చేసినటువంటి పోరాటానికి నిలిచారు. సాక్షాత్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క పోరాటేరు అందరూ కూడా కలిసి అన్ని ప్రాంతాలకు వెళ్ళి గోలి పట్టి వివరాలు సేకరించి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని తరఫున పోరాటం చేసినటువంటి మహిళలందరూ కూడా పిలిచినటువంటి విషయమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాం. ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని నష్టాలు చేసినా కూడా అమరావతి అనేది ఆగే పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు మీరు చెప్పారు మేడం, నిన్న ఎవరు మన ప్రధానమంత్రి సార్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట విమర్శించలేని చెప్పి, ఇప్పుడు ఆయన అధికారంలో లేడు, అధికారంలో ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అసెంబ్లీకి రాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి డెవలప్మెంట్ కి అడ్డగిస్తున్నాడు, అభివృద్ధికి అడ్డగిస్తున్నాడు, లోన్లు ఇచ్చేటువంటి తర్వాత అప్పు ఇచ్చేటువంటి రుణాలు ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గరికి మేలు చేస్తున్నాడు. మరి అటువంటి వాళ్ళ గురించి ఒక ప్రధానమంత్రి స్థాయి మాట్లాడితే ఆయన వాల్యూ పెరుగుతుందే కానీ ఆయన వాల్యూ తగ్గదని చెప్పి సందర్భం తెలుసుకుంటాడు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత రాజకీయంలో పనికిరారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాజకీయంలో ఉండేటువంటి ప్రసక్తి ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచేటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి సాక్షాత్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ కానీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ అన్న కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవ్వరు కూడా ఆయన గురించి ఎక్కువ విమర్శించకుండా వదిలేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సభలు మీరు చూసుకుంటే కనుక ఎప్పుడు చూసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి అంటే అభివృద్ధి గురించి ఒక మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి 5 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో నేను అమరావతిని స్వాగతిస్తున్నాను, వర్గాల మీద దృష్టి పెట్టకూడదు, ప్రాంతాల మీద దృష్టి పెట్టకూడదని సాక్షాత్ దేవాలయం అసెంబ్లీలో మాట్లాడే మాటలకు విలువలైనటువంటి వ్యక్తి గురించి ప్రధానమంత్రి మాట్లాడడం ఏంటి మేడం అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను మేడం. రైట్. సుహాసిని ఆనంద్ గారు గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. నమస్తే అమ్మా, అందరికీ నమస్కారం. యా, సుహాసిని గారు, నిన్న రాజధానికి సంబంధించి పనులు ప్రారంభిస్తారు మోదీ గారు వచ్చి, రాజధాని పనులు ఇక శరవేగంగా ముందుకు సాగుతాయని చెప్పి ఎంత ఆతృతగా అయితే ఎదురు చూశారో, ప్రధాని మోదీ గారు ఏం మాట్లాడతారు, ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు, పార్లమెంట్లో దీనికి చట్టబద్ధత కల్పిస్తారా అనే విషయం గురించి కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తారు. కానీ మోదీ గారు దానికి సంబంధించి ఎలాంటి ప్రసంగంలో పేర్కొనలేదు, ఏమంటారండి? అందరికీ నమస్కారం. మనకి పునః ప్రారంభం కావడం అమరావతి ఒక ప్రజా రాజధానిగా, అందులోనూ ఒక గొప్ప సంకల్పంతో
ఎప్పుడైతే ఒక సంకల్ప బలం ఉందో ఖచ్చితంగా అది మనకి రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని మనం గతం నుంచి కూడా ఆశించాము. కానీ దురదృష్టవశాత్తు 2019 నుంచి 24 వరకు విపరీతంగా కుంటుపడిపోయి ఇక్కడిక్కడే మనకి రాష్ట్రంలోని ఒక దానిపైన ఒక చిత్తశుద్ధి లేకపోవడం, ఒకటిని మూడండం, మూడిని ఒకటండం, ఇలా ఒక ఏదైతే ఒక కన్ఫ్యూజన్ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు క్రియేట్ చేశాయో వాటన్నిటికీ అడ్డుకట్ట వేస్తూ, దానివల్ల ఏంటంటే మన తెలుగువారు మన రాష్ట్రం ఒక అభివృద్ధికి నోచుకోకుండా వెనక్కి పడిపోవడంతో విపరీతమైన బాధకి ఇక్కడ చెప్పాలి అంటే కంపారిటివ్లీ ఎంతో ఉత్సాహంగా 2014 నుంచి మనం ముందుకు వెళ్తున్న టైం అంతా ఏదైతే ఉందో అదంతా కూడా తిరోగమనం వైపు వెళ్ళి ఉన్న 10 సంవత్సరాలు అయింది మనకి రాష్ట్రం ఏర్పాటయ్యి. కానీ ఎక్కడా కూడా అనుకున్నంత రీతిలో ముందుకు అడుగు పడకపోవడం. బట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పైన ప్రత్యేక దృష్టి సారిస్తూ ఒక ఇళ్ల కేటాయింపే కాంతి, ఒక ఇక్కడ ఉన్న రోడ్లు, రవాణా, కనెక్షన్ అన్ని విషయాల్లోనూ అటు పోలవరం ఒక ప్రత్యేక శ్రద్ధ చూపించి చేయూతనిస్తున్నా ఇక్కడ ఉన్న మార్పుల వలన అది ఒక సస్టైనబుల్ అప్రోచ్ కానీ ఒక సస్టైనబుల్ గ్రోత్ కానీ మనకి రాష్ట్రం నోచుకోలేదు. ఇప్పుడు ఒక కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక క్లారిటీతో, అంటే ఒక అపోహలన్నీ తొలగిపోయి ఒక సమగ్రాభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కి చేయాల్సిన అవసరం ఉంది. ఈ 10 సంవత్సరాలలో జరిగిన తప్పులు కానీ, 10 సంవత్సరాల్లో జరిగిన ఒక నిర్లక్ష్యం కానీ, ఈ 10 సంవత్సరాలలో జరిగిన ఒక ఆలస్యం కానీ ఇంకా అయినా కొంత స్పీడ్ ట్రాక్ లో ఆంధ్రప్రదేశ్ ని నడిపించాలి అన్న ఒక దృఢ సంకల్పం ఎప్పుడైతే ఉందో, ఇటు కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్రంలో ఉన్న నాయకత్వం కానీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ పైన ఇప్పుడు దృష్టి సారించారు. ఇంకా ఇది ఎప్పటికీ మనకి మనం చూస్తాం అన్ని విధాలుగా ముందుకు ఎలా వెళ్తుందో. అంటే 2014 నుంచి 19 దాకా ఒక స్పెషల్ ప్యాకేజెస్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. దానికి ఏంటంటే మనకి చూసాం స్మార్ట్ సిటీస్ కోసం 8,000 కోట్లు కానీ, అండ్ 33 నగరాల అభివృద్ధికి అమృత్ పథకం కానీ, ఇంటర్నేషనల్ స్మార్ట్ సిటీకి విశాఖపట్నం కానీ, ఇంకా ఇది జస్ట్ మచ్చుతునక ఒక క్యాపిటల్ సిటీ కోసం ఆల్రెడీ 2,500 కోట్లు 2015-16లో రిలీజ్ చేసినప్పటికీ కూడా మనకి వివిధ రకాల గ్రాంట్స్ ద్వారా ఎన్నో లక్షల కోట్లు మన రాష్ట్రానికి విడుదలైన టైంలో కూడా అన్ని ఎక్కడికక్కడ స్తంభించిపోయి ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు దానికి ఒక క్లారిటీ. నిన్న మోదీ గారి మాటల్లో ఉన్న ఉత్సాహం ఏంటి అంటే, ఖచ్చితంగా వచ్చారు, చాలా సార్లు వచ్చారు, కానీ కంటిన్యూస్ గా దీనిపైన ఎప్పుడైతే ఆ శ్రద్ధ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి కనపడిందో, మనమంతాం రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర నాయకత్వానికి కూడా మన రాష్ట్రం డెవలప్ అవ్వాలి, మన రాష్ట్రం ముందంజలో ఉండాలి అన్న ఒక సంకల్పం, ఆ నిశ్చయం ఉండాలండి. లేదంటే ఎంతసేపు కేంద్రం 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 మనం చూసాం చాలా సార్లు కేంద్రం పైన దుష్ప్రచారం చేస్తూ, అరే ముందు మన రాష్ట్రంలో మనం తెచ్చుకునే ఉద్దేశంలో ఉంటే అప్పుడు కేంద్రం ఇచ్చేది. కేంద్రం రూపాయి ఇచ్చినా ఇక్కడ మనము స్ట్రెంగ్తన్ చేసుకుని జనరేట్ చేసుకోవాలి మన సోర్సెస్ తో మన ఇన్కమ్ ని అన్న ఒక ఆలోచన ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఉంది. కాబట్టి అటు చేయూత మీరు ఇవ్వండి, దానిని మీరు సాకారం చేసుకుంటామో అన్న ఒక ఉద్దేశం ఎప్పుడైతే ఉందో, సో ఒక పాజిటివ్ అప్రోచ్ తో ముందుకు వెళ్ళిందో, డెఫినెట్లీ అది ఇప్పుడు మనకి ఫలాలు వచ్చే టైం అండి. నిన్న మోదీ గారి ఆ మాటల్లో కూడా నిజంగా ఒక టెక్నాలజీ అన్నా, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా సరే, వారు గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి చరిస్మా కానీ వారి యొక్క ఆలోచన విధానం కానీ చూశాను అని ఎందుకన్నారు అంటే, ఆ యొక్క ఆలోచనలు ఉన్న ఒక నాయకత్వం, ఆ యొక్క ఆలోచనలు ఉన్న ఒక పార్టీ కానీ మనుషులు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాల కన్నా మనం చాలా ఫాస్ట్ రేస్ లో మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి. అప్పటికే హైదరాబాద్ లో ఐటీకి సంబంధించి కానీ, ఎకనామిక్ రీఫార్మ్స్ కి సంబంధించి కానీ చంద్రబాబు నాయుడు ఒక స్టెప్ ముందుకు వేశారు. 95 లోనే ఆయన సీఎం అయ్యారు కాబట్టి. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు అదే గ్రోత్ తో దీనిలోనే మనం ముందుకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో, అందులోనూ ఇప్పుడు అమరావతి అంటే ముందే చూశారు వారు, ఒక ఏవి కానీ
అసలు వారి యొక్క విజన్ కానీ మనం ఏం చేయబోతున్నాం, అమరావతిలో ఏమేమి రావాలి, ఒక అమరావతి కాదు అటు తిరుపతి ఇటు ఉత్తరాంధ్రని కూడా ఏ విధంగా అంటే సమగ్రాభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది, ఇక్కడున్న సోర్సెస్ ని వాళ్ళు పూర్తి స్థాయిలో ఉపయోగించే విధంగా వీళ్ళ కార్యాచరణ ఉంది అని ఎప్పుడైతే ఒక నమ్మకం ఏర్పడిందో ఇంకా నేను వీఆర్ రెడీ. అసలు మీకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో 900 కోట్లు మాత్రమే ఉన్న ఒక రైల్వే బడ్జెట్ 9,000 కోట్లకి పెంచాము ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అని అన్నది. అంతేకాకుండా ఇక్కడ ఒక రాజధాని ఒక శక్తి, ఇక్కడ ప్రతిదీ కూడా మేమున్నాం మీ వెనకాల, మీరు ఎంత పరుగు తీస్తే మేము అంత స్పీడ్ గా మీకు మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి అన్నది. సో నిజంగా ఇది ఒక మంచి ఒక ఆలోచన అండ్ ఒక మంచి ఇదండి మనకి సూచన కూడా. సో ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో ఇప్పటికే అసలు చూస్తున్నాం మనము జస్ట్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు 59,000 కోట్ల ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు ఏంటండి గ్రాంట్స్ ఏంటి తీసుకొచ్చారు మళ్ళీ అంటే ఇక్కడ ఏదో డయస్ మీద ఉన్న 5 నిమిషాల్లో అక్కడ మనము గ్రాంట్స్ అన్ని ఒక డయస్ మీదే ఓపెన్ చేయాలి అంటే మనకి ఇంకా సభలు లేనప్పుడు ఇంకేమీ కూడా శాంక్షన్ చేయడానికి ఉండదు. అలా కాదు, మనకి జస్ట్ మొన్న జనవరి నెలలోనే చూసాం విశాఖపట్నం వచ్చి 2,08,000 కోట్ల ప్రాజెక్ట్స్ వర్త్ మనం ఇనాగ్రేట్ చేసింది. బల్క్ ట్రక్ ప్రాజెక్ట్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, ఇక్కడ ఉన్న రైల్వే జోన్ అండ్ స్టీల్ ప్లాంట్ అండి. ఎన్ని అసలు ఇక్కడ ఒకటి రాష్ట్రంకి అవకాశం లేదనుకోండి, రాష్ట్రం పట్టించుకోకుండా రాజకీయాలే చేస్తుంది అనుకోండి, కేంద్ర ప్రభుత్వానికి 29 రాష్ట్రాల్లో ఎవరు ముందంజలో ఉండి ఎవరు వాళ్ళ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ వెంపు ఉన్న టైంలో అందరికీ ఉండేది 24/7 24 గంటలు మాత్రమే. దానిలో ఏ రాష్ట్రం ముందుండి వాళ్ళ అవకాశం అందిపుచ్చుకుంటుందో దానికి వెళ్ళిపోతూ ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ స్పీడ్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించింది. అందులోని ట్రిపుల్ పవర్ బీజేపీ, టీడీపీ అండ్ జనసేన. సో ఎక్కడా కూడా టైం గ్యాప్ ఇవ్వట్లేదండి. కేంద్రం నుంచి వచ్చే ప్రతి సహాయ సహకారాన్ని అంతే స్పీడ్ లో అందుకోవడం, అది అమలు చేయడం, దట్ ఈస్ ఇంపార్టెంట్. చేసే వాళ్ళు ఉంటే చేయించుకునే వాళ్ళు ఉంటారు. సో అంతే, దట్స్ ద మ్యాచ్ అండి. ఇప్పుడు ఈ 59,000 కోట్లు అన్నది ఈ సభలో ఈ రోజు శంకుస్థాపన చేసినవి మాత్రమే. మరి మొన్న జనవరిలో 2,08,000 కోట్లు, ఇది కాకుండా నిత్యము మన రాష్ట్రానికి వచ్చే గ్రాంట్స్. సో ఎక్కడా కూడా వెనకంజ అయితే ఉండదు. వాళ్ళకి ఎంత కావాలో దానికి ఇంకా మనం దాన్ని పెంచుకుంటూ వెళ్తాం. ఇటు పోలవరం చూసుకుంటున్నారు, అటు రైల్వేస్, ఇటు రోడ్వేస్ కనెక్టివిటీ, ఇది కాకుండా జాతీయ ప్రాజెక్ట్స్ కాబట్టి నిర్మించాల్సిన బాధ్యత కేంద్రం మీదే ఉంది. ఇవి కూడా ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించి కానీ రాష్ట్రం విడిపోయింది కాబట్టి విభజన చట్టంలో ఉంది కాబట్టి నిర్మించాల్సిన బాధ్యత కూడా కేంద్రం మీదే ఉంటుంది. రైట్ తులసిరెడ్డి గారు, ముఖ్యంగా చూసుకుంటే గ్రాంట్కి సంబంధించి మీరు ఇందాక మాట్లాడారు. నిజంగా కనుక రాజధాని అభివృద్ధికి సంబంధించి ప్రతి సంవత్సరం అంటే ఒకటేసారి కేంద్రానికి కూడా బర్డెన్ కాకుండా ప్రతి సంవత్సరం ఒక 10,000 కోట్ల రూపాయలు చొప్పున గ్రాంట్ ఇస్తే అది ఏపీకి చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా అసలు ప్రపంచ బ్యాంకు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పు ఇవ్వని పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఆయన ప్రపంచ బ్యాంకు అందరికీ తెలుసు, చంద్రబాబు అంటే ఒక మంచి పేరుంది, ఇమేజ్ ఉంది, అలాంటి ఆయన తెచ్చుకోగలరు. కానీ కేంద్రం నుంచే కావాలి గ్రాంట్ వస్తే కనుక మళ్ళీ మనం కట్టాల్సిన అవసరం ఉండదు అని చెప్పి కూడా ముఖ్యంగా మాట్లాడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏమంటారు సార్ మీరు? అమ్మా, ఇక్కడ చట్టం ఏం చెప్తుంది? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 దాంట్లో ప్రతి పదము ఇంపార్టెంటే. ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్, మళ్ళీ చెప్తున్నాను, ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ special financial support for the creation of essential facilities in the new capital of the successor state of Andhra Pradesh, including the Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council and such other essential infrastructure. ఇంత స్పష్టంగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థలో ఉందన్నమాట. కాబట్టి రాజధానికి సంబంధించి గతంలో ఖర్చు పెట్టిన 5,000 కోట్లు కానీ ఇది 2014-19 మధ్య, ఇప్పుడు నిన్న శంకుస్థాపన చేసినటువంటి 49,040 కోట్లు కానీ ఈ ప్యూర్లీ రాజధానికి సంబంధించి, నేను మిగతా జనరల్ పోవడం లేదు. గతంలో పెట్టిన 5,000 కోట్లు
ఇప్పుడు 49,40 కోట్లు, మొత్తం 54,040 కోట్లు. ఇది ప్యూర్ గా రాజధానికి సంబంధించి. అప్పుడు వచ్చేసి ఆయన శంకుస్థాపన చేశాడు పిఎం గారే, ఇప్పుడు శంకుస్థాపన చేసింది ఆయనే. శంకుస్థాపన కానీ చట్ట ప్రకారం వచ్చేసి మీరు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. కాబట్టి మీరు 54,40 కోట్లకు గాను ఇచ్చింది ఎంత? 2,500 కోట్లు. కాబట్టి సంవత్సరానికి 50 లక్షల కోట్ల బడ్జెట్ ఉండే కేంద్ర ప్రభుత్వానికి చట్ట ప్రకారంగా ఇంత స్పెసిఫిక్ గా ఉంటే 2 సార్లు మీరే శంకుస్థాపన చేసి దాన్ని వచ్చేసి అప్పు తెచ్చుకొని లేకుంటే భూములు అమ్ముకొని చేసుకోమంటే ఏ మాత్రము భావ్యమని చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఆ 2,500 కోట్లు తీసేస్తే 51,540 కోట్లకు ఆయన గ్రాంట్ గా ప్రయత్నించి ఉండాలి. నేను మీటింగ్ గతంలో పెట్టిన ఖర్చు ఇప్పుడు పెట్టే దానికి ఇది మేమే ఇస్తాము, ఆల్రెడీ 2,500 కోట్లు ఇచ్చాము, ఇప్పుడు నేను శంకుస్థాపన చేస్తున్నాను, ఇది మా బాధ్యత చట్ట ప్రకారంగా అని చెప్పి ఆయన గ్రాంట్ గా ప్రకటించాలా. మిగతా వచ్చేసి మీరు వరల్డ్ బ్యాంక్ ఇది ఆల్రెడీ అప్పు తెచ్చినట్టు మేమే తీరుస్తామని చెప్పిండాలా. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఇది పైకి మా గతంలో కూడా ఏం చెప్పాడు, ఢిల్లీని తలదన్నేలా చేస్తామని చెప్పాడు. ఏమైంది 11 సంవత్సరాల్లో? నిన్న కూడా అంతే అనమాట. దీని అమరావతిని దేశానికి ఇంజిన్ కదా, గ్రోత్ ఇంజిన్ గా చేస్తామంటున్నారు. ఈ గతంలో వచ్చేసి ఢిల్లీని తలపించే విధంగా చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆడ ఉద్దండరాయని పాల దగ్గర శిలాపలకి మేసినట్టు కూడా లేవు. మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల నుండి మట్టిని నిలిచిపోయారు. ఆయన యమునా నది నీటిని పార్లమెంటరీ మట్టిని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆనవాళ్ళు కూడా లేవు అక్కడ ఉద్దండరాయని పాలెం దగ్గర. ఆ మట్టి నమూనా కూడా లేదు. ఆ పరిస్థితిలో ఉంది పరిస్థితి. కాబట్టి ఇది ఒకటి. ఇక రెండవది విభజన చట్టం. రాజధాని కూడా విభజన చట్టం ద్వారా వచ్చింది. విభజన చట్టంలో మిగతా అంశాలు పార్లమెంట్ ఇచ్చిన హామీ. ప్రత్యేక హోదా అనేది తిరుపతిలో వెంకటేశ్వరుని సాక్షిగా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పారు. పార్లమెంటు చెప్పారు, మీ మేనిఫెస్టోలో పెట్టారు, అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ముగిసిన అధ్యాయం అంటున్నారు. కనీసము కొన్నిసార్లు ముగిసిన అధ్యాయాలు మళ్ళా తెరుస్తున్నారు. ఇంతకుముందు కూడా విశాఖ రైల్వే జోన్ ఇవ్వని చెప్పారు, ఇచ్చారు, అట్లా కొన్ని మూసినట్టు తెరిచారు. కానీ ఈసారి హోదా తెరుస్తారేమో అనుకున్నారు ప్రజలు వచ్చేసి. ఏదో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవసరం ఉంది, చంద్రబాబు యొక్క ఎంపీల అవసరం ఉంది, కొంచెం గతానికంటే ఏమన్నా మేలు చేస్తాం అనుకుంటే హోదా గురించి ప్రస్తావన లేదు. సెక్షన్ 96 సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ బుందేల్ఖండ్ తరహా దాని ప్రస్తావన లేదు. కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేదు. దూరాయపట్నం ఓడదేవు ప్రస్తావన లేదు. కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్. కాబట్టి ఊరికి మాటలు తప్ప చేసింది ఏమి లేదని నా అభిప్రాయం. తర్వాత ఇక్కడ చట్టబద్ధత అన్నారు. అంటే ఇప్పుడు రైతులు అక్కడ వాళ్ళు వచ్చేసి ఇది మళ్ళీ భవిష్యత్తులో ఎవరైనా వచ్చినా కానీ దీన్ని మార్చకుండా చట్టబద్ధత కావాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, అడిగారు ముఖ్యమంత్రి గారిని కూడా. నాకు తెలిసి ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి చట్టబద్ధతగా వచ్చిన రాజధాని కాదు నాకు తెలిసి. ఏ రాష్ట్రానికి లేదు చట్టబద్ధత. సరే, కానీ ఇక్కడ ఉండే ప్రత్యేక పరిస్థితుల్లో రైతులు అడిగారు. కానీ నాకు తెలిసి రేపు కేంద్ర ప్రభుత్వము, ఇది రాష్ట్ర ప్రభుత్వము కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడమా, లేదా రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపించడమా చేసిన తర్వాత ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వచ్చు. అంతవరకు జరిగేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోలవరం గురించి కూడా నేను ఆయన ప్రస్తావించడం జరిగింది. కానీ పోలవరం ఇప్పటికి కూడా 130 అడుగుల ఎత్తులోనే వీళ్ళు మొత్తం ప్లానింగ్ చేసుకుంటున్నారు. 130 అడుగుల ఎత్తులో చేస్తే 150 అడుగుల ఎత్తు కాకుండా 130 అడుగుల ఎత్తు అయితే అది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దానివల్ల అది బహుళార్థ సాధక ప్రాజెక్టు కానే కాదు, అది జాతీయ ప్రాజెక్టు అయినా ఒకటే కాకుండా ఒకటే 130 అడుగులు అయితే. కానీ ఇప్పటికీ వచ్చేసి ఇల్లు అడగడం లేదు. వాళ్ళు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం 130 అడుగుల కాడికి ఎత్తుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు వచ్చేసి. అదే ఒక ఆర్డినరీ ఒక బ్యారేజ్ లెక్క. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంత ఇచ్చింది గోరంత. గతంలో అంటే 2014-19 మధ్య అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కేంద్రంలో వచ్చేసి వాళ్ళకు పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి పట్టించుకోకపోయిండొచ్చు. ఎంతసేపు జగన్ గురించి అంటున్నాం. జగన్ వచ్చింది 2019లో. మరి అంతకుముందు 2014 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. తెలంగాణ సచివాలయం కేవలం 2020లో ప్రారంభ శంకుస్థాపన ఏమా 2018 దాకా తెలంగాణ సచివాలయము. ఇప్పుడు తెలంగాణ సచివాలయము కేవలం 2 నెలలు కంప్లీట్ అయింది.
దేశంలోనే బ్రహ్మాండమైన సచివాలయం తెలంగాణ సచివాలయం. ఇప్పుడు కూడా టీవీలో చూసినా గానీ, ప్రశ్నలు చూసినా గానీ అదొక మాన్యుమెంట్ తాజ్మహల్ ఎక్కడ చెప్పుకుంటామో ఆ విధంగా తెలంగాణ సెక్రటరీ కనపడుతుంది. కేవలం 2 ఏళ్ళలో పూర్తయింది. 2021లో శంకుస్థాపన, 23లో వచ్చేసేసి ప్రారంభోత్సవం. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి 2014లో ముఖ్యమంత్రి ఉన్నారు. పోనీ నరేంద్ర మోడీ గారు దాని విజయదశమి నాడు 2015 అక్టోబర్ 2న ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు. 4 ఏళ్ళు కంప్లీట్ చేసిండు కూడా. కాబట్టి ఏదో వచ్చేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి నువ్వు దాన్ని కంప్లీట్ చేసింటే జగన్మోహన్ రెడ్డి ఆ సమస్య ఎత్తుకునేవాడే కాదు కదా. నువ్వు కంప్లీట్ చేయకపోతేవి తర్వాత తాత్కాలిక సచివాలయము, తాత్కాలిక అసెంబ్లీ, మళ్ళా ఖర్చు చూద్దామా. తెలంగాణలో వచ్చేసి పర్మనెంట్ సచివాలయానికే దాని ఖర్చు 616 కోట్లు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలిక సచివాలయానికి 1150 కోట్లు ఖర్చు అయింది. ఇప్పుడు మళ్ళీ పర్మనెంట్ సచివాలయానికి 4629 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దానికి నిన్న శంకుస్థాపన చేశారు. కాబట్టి ఇవన్నీ ఎంతసేపు వచ్చేసి ఇంకా జగన్ మీద వేయడమే అనేది సరిపోయింది తప్పనిచ్చేసి వీళ్ళు ఏం చేశారు. నిజంగా 2014-19 ముఖ్యమంత్రి అయినా కాకుండా ఇప్పుడే వచ్చింటే కన్నా ముఖ్యమంత్రి ఏంటో, ఆయన ప్రధానమంత్రి ఇప్పుడే అంటే డెఫినెట్ గా వచ్చేసి మనం జగన్ మీద వేయచ్చు. 5 ఏళ్ళు జగన్ కంటే ముందు 5 ఏళ్ళు మీరే ఉన్నారు, ఇంకా 10 ఏళ్ళుగా ప్రధానమంత్రి ఆయనే ఉన్నారు. మీరు చేస్తుంటే ఎవరు వద్దన్నారు వచ్చేసి ఆ పీరియడ్ లో అయిపోయింటే పర్మనెంట్ సెక్రటరియట్ వచ్చేసి 1150 కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలికరణం ఏంటి, మళ్ళీ ఇప్పుడు పర్మనెంట్ ఏంటి. తెలంగాణ సచివాలయం 616 కోట్లేది బ్రహ్మాండమైన సచివాలయం 2 ఏళ్లలో పూర్తయింది. రైట్. కాబట్టి అనేక తప్పులు ఉన్నాయి ఈ పక్క. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? తులసిరెడ్డి గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తారా? నేను పాక్షికంగా ఏకీభవిస్తానండి. అయితే ఈయన మా గురుగారు తులసిరెడ్డి గారు జగన్ మాట అనవసరం అంటారు, కానీ ఖచ్చితంగా అతని మాట చెప్పుకోవాల్సిందే. ఇప్పుడు అందరిలాగానే పెద్దలు కూడా పూర్తిగా రాజకీయ అవగాహన ఉండి దాదాపు 45 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఆయన నిబద్ధతగా ఒక మంచి పేరు తెచ్చుకున్న రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు కూడా 14 నుంచి 19 వరకు ఉన్నారు అని చెప్తున్నారు. ఒకవేళ టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు దాన్ని సమర్థవంతంగా చెప్పగలుగుతారో లేదో నేను చెప్తా ఉన్నానంటే, అసలు ఈ పనులు మొదలుపెట్టిన సమయం అంతా దానికి మోకాలట్టు పెట్టింది ఎవరండి? ఎన్జిటి కేసులు కానీ ఏ పని చేయలేకుండా అడుగడుగున ఆటంకాలు సృష్టించారు. కాబట్టి వాళ్ళకి సమయం చాలా తక్కువ ఉంది. వాళ్ళు కూడా చాలా చిన్న పొరపాటు ఏంటంటే తాత్కాలికం అన్నటువంటి ఖచ్చితంగా వాళ్ళ పొరపాటు. ఇకపోతే మనం భారతీయ జనతా పార్టీ మోడీ గారు 11 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఆయన విభజన హామీలు ఇవ్వలేదంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా మంది తక్కువ అంచనా వేసుకుంటున్నారండి. ఇవాళకి కూడా తేలిగ్గా మాట్లాడుతున్నారు. ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కానీ నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి కూడా అతను చేసే విన్యాసాలు ఎక్కడా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో కానీ రాజ్యాంగ చట్ట పరిధిలో కానీ చూడడానికి టెక్నికల్ గా అలా అనిపించినా అతను ప్రతి అడుగు కూడా అడ్డదారినంటే. కాబట్టి అతను ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితులను తెలుసుకున్నది అందుకునే. ఇక ఇప్పుడు మిగతా తులసిరెడ్డి గారు చెప్పిన దానికి వాళ్ళ పార్టీలో చెప్పుకుంటారు. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే అమరావతి అనేటువంటి విషయంలో కానీ కాకుండా ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా మోడీ గారు వాళ్ళు మనకి ఏం చేశారు, ఏం చేయలేదు, ప్రత్యేక హోదా ఈ విషయాల్లో ప్రత్యేక హోదా అడిగితే ఏం జరిగిందో చూశారు కదండి. అంచేత ఎవరికాడు మూసుకుని కూర్చున్నారు. ఎందుకంటే ప్రత్యేక హోదా అడిగిన పాపానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. తర్వాత రాష్ట్రం ఏమైందో చూసిన తర్వాత ఎంత విధ్వంసం జరిగిన తర్వాత ఎవరో కూడా వాళ్ళ లోపల బాధ ఉన్నా కోరికున్నా ఆగ్రహం ఉన్నారు. ఎందుకంటే ఆ భూతం భూచోడిని చూపించిన తర్వాత మనం ఏది కూడా వాళ్ళు ఏమిటో తీసుకునే పరిస్థితి ఉంది. దానికి ముగిసిన అధ్యాయమే నిజంగానే. ఇకపోతే ఒక విధి అనేటువంటి దాన్ని నేను నమ్ముతానండి. ఎందుకంటే ఏదైతే అమరావతి క్షేత్రమయం ఉందో, అమరావతి తులసిరెడ్డి గారు నాలాంటి వాళ్ళు చాలా మంది అమరావతి ఉండాలని కోరుకోవడానికి వెనుక బలమైన ఒక ఇన్స్టింక్ట్, ఒక శక్తి ఏంటంటే అది భారత ఉపఖండాన్ని పరిపాలించిన నేలండి. అది క్షేత్రమయం ఉందని చారిత్రక నేపథ్యం ఉంది. కాబట్టి మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తాను, ఒకే ఒక 2 నిమిషం. మీరు విధి అని ఎందుకన్నానంటే 22 జూలై 4న అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఆవిష్కరణ జరిగింది భీమవరంలో. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి ఆయన స్వహస్తాలతో ఓపెనింగ్ చేశారు, ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. ఆ వాళ్ళ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని అప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా అడ్డంకులు సృష్టిస్తున్నాడు. అప్పటికే తీసుకెళ్ళి ఆయన కొట్టేసాడు, చంపడానికి చూశాడు. అయినా సరే ఆ విగ్రహావిష్కరణకు స్థానిక ఎంపీగా ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి గారు సభ వేదికని పంచుకోవాల్సిన ఆయన్ని ఎలాంటి పరిస్థితులను రానివ్వకుండా అడ్డుకున్నాడు. అన్ని రోడ్డు మార్గం కానీ ఫ్లైట్ ద్వారా రావడానికి కానీ ఎలా చేసినా అడ్డుకుంటుంటే
ట్రైన్ లో బయలుదేరాడు. అందులో ఆ బృందంలో నేను ఉన్నాను, రఘురామ కృష్ణరాజు గారి చేతలో. వాళ్ళ మాకు వచ్చిన సమాచారం ఏంటంటే, మీకు పిడుగురాళ్ళ సత్యనపల్లి దగ్గర ట్రైన్ మీద దాడి జరగబోతా ఉంది, అక్కడ మేము తలుపులేసి కూర్చుంటే పెట్రోల్ పోసి తగలబెట్టి ప్లాన్ వేశారనేటువంటిది వచ్చింది, మాకు సమాచారం వచ్చింది. అలాగే అక్కడ రఘురామకృష్ణరాజు గారి అభిమానులు, సానుభూతి ఎవరైతే ఆయన రావడానికి ఆహ్వానం ఫ్లెక్సీలు వేయించారో వాళ్ళందరినీ పట్టుకుని పోలీసులు చిత్రహింసలు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళ చేత రఘురామకృష్ణరాజు గారికి ఫోన్ చేయించారు. మీరు వస్తే మా పిల్లల్ని చంపేస్తారండి, చంపేస్తామంటున్నారు, మీరు రావద్దు దయచేసి అంటే అప్పుడు మేము బేగంపేటలో దిగిపోయి ఉండే. ఇది ఇవాళ చూడండి, రఘురామకృష్ణరాజు గారు స్థానిక ఎంపీగా ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ లో పాల్గొవాలని వస్తుంటే ఆయన అడ్డుకున్నాడు. కానీ ఇవాళ అమరావతి అనేటువంటి ఒక రీస్టార్ట్ అయినా కానీ ఒక ఉత్సవం పండగ వాతావరణంలో జరుగుతున్నప్పుడు దానికి ఆహ్వానం ఉన్నా అతను రమ్మని పిలిచినా సరే రాలేకపోయాడు, రాలేదు, కల్పిస్తా ఉన్నాడు. ఇదే విధి అంటే ఇదేనండి. కాబట్టి ఇక్కడ మోడీ గారు చేస్తాడా, చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తాడా అనేటువంటి దాని మీద మాకు సందేహాల్లో. ఎందుకంటే ఆ క్షేత్ర మహిమ వల్ల డెఫినెట్ గా అమరావతి విలసిల్లుతుందంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు స్వచ్ఛమైన మనసులు, ఆ ప్రజలందరూ అమాయకంగా ఉంటారు, కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు కాబట్టి డెఫినెట్ గా ఆంధ్ర అనేటువంటిది మనందరం కోరుకున్నట్టుగా అభివృద్ధిలో ముందంచలో ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. రైట్. నీలస్వామి గారు మీరేం చెప్తారు? నీలస్వామి గారు మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి చూడండి. మేడం, మా తులసిరెడ్డి గారు ఒక మాట అన్నారు, అంటే 4 సంవత్సరాలు ఏం చేశారు తెలుగుదేశం పార్టీ అని. అంటే ఆయన పెద్ద మనిషి, ఆయన అనుభవం ఉన్న మనిషి కాబట్టి మనం విభజించేది అంత కరెక్ట్ కాదు. ఆయన కూడా నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. మేడం, ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలనుకుంటే మనము 1 సంవత్సరం 2 సంవత్సరాలు తీసుకుంటున్నాం మనం ఒక ఇల్లు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయాలంటే. కానీ మేడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు అటువంటి పెద్ద రాజధాని కట్టాలంటే కొద్దిగా టైం పట్టదు మేడం, టైం పడుతుంది. మళ్ళీ అందులోనూ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఎన్నో కుయత్తులు, ఎన్నో అరాచకాలు, ఎన్నో ఇష్టానుసారంగా అపప్రచారాలు, అబద్ధాలు, విష ప్రచారం చేసినా కూడా శ్రీ నారా చంద్రబాబు ఉన్నటువంటి ఉక్కు సంకల్పంతో ఆ వేసినటువంటి పునాది ఇంకా ఈ రోజు వరకు కదలలేదు అంటే అది నారా చంద్రబాబు నాయుడు యొక్క విజయం అని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటాను మేడం. మేడం, అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళంతా ఇది మాట్లాడతారు, మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మాజీ మంత్రులు కానీ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు కనుక బయటకు వచ్చి మళ్ళీ మేము 3 రాజధానులు కడతాము ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు అనేటువంటి మాట అంటే కనుక వీళ్ళకి వచ్చేటువంటి 11 సీట్లు కూడా రాకుండా చేసేటువంటి శక్తి ఇప్పుడు వాళ్ళు చేసిన పనుల్ని బట్టి చూస్తుంటే అదే అర్థమవుతుంది కదండి. వాళ్ళు ఇంతవరకు రాలేదు. బొత్స సత్యనారాయణ గారు మొన్న ఈ మధ్య మాట్లాడినప్పుడు కూడా రాజధాని విషయంలో ఒకసారి మా పార్టీలో చర్చించుకుని చెప్తాము అని చెప్పి కూడా చెప్పారు. అంటే వాళ్ళు ఇంకా 3 రాజధానులకు సంబంధించి స్థిరపడి ఉన్నారు అని చెప్పి మనకి ఇండైరెక్ట్ గానే అర్థమవుతుంది ఓ పక్కన. మనకు ఇండైరెక్ట్ గా అర్థమవుతుంది. కానీ వాళ్ళకు శక్తి గానీ, వాళ్ళకు ధైర్యం కానీ ఉంటే కనుక బయటికి వచ్చి మేము మళ్ళీ అధికారంలోకి వస్తే 3 రాజధానులే కడతాము, అమరావతి ఏకైక రాజధాని కాదు అనేటువంటి శక్తి ఎవరికైనా ఉంది అంటే కనుక బయటకు వచ్చి వాళ్ళు చెప్తే కనుక వాళ్ళకి వచ్చేటువంటి 11 సీట్లు కూడా రాకుండా మళ్ళీ 3 సీట్లతో కూర్చోబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను డిబేట్ ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజా ప్రతినిధి కానీ, ఇంక్లూడింగ్ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి నేను చెప్తున్నా మేడం. చివరిగా సుహాసిని గారు మీరేమో చెప్తారు? ఒకటేంటంటే ఇప్పుడు రాష్ట్రం ఎంత స్పీడ్ గా ముందుకు వెళ్ళాలి, ఏమేం కావాలి అన్న దానికి ఉన్న వనరులతో మెల్లిమెల్లిగా మనం ఎదుగుతాము, మన రాష్ట్రం ఎదుగుతుంది అని అనుకుంటే కనుక కేంద్రం ఇచ్చే సహాయ సహకారాలతో పాటు రాష్ట్రంలో ఉన్న వాటిని మనం అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్లే పరిస్థితి అన్నది ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ మనము చాలా త్వరితగతిన అన్ని రాష్ట్రాల్లోనూ మనం ఐకానిక్ స్టేట్ గా ఎదగాలి అన్న ఒక సంకల్పం ఎప్పుడైతే రాష్ట్రం నుంచి వెళ్ళిందో కేంద్రం కూడా అంతే స్పీడ్ లో, అంటే మనకి ఎంత సత్తా ఉంది, మనకి ఎంత గట్టి సంకల్పం ఉంది, మనం ఎంత స్పీడ్ గా వెళ్ళాలి అన్న ఒక ఆలోచనతో వెళ్తున్నాము అన్న దానికి కేంద్రం అంతే స్పీడ్ గా ఈ రాష్ట్రంలో ఈ ఆలోచనలు ఉన్నాయి, వీళ్ళకి ఇంత శ్రద్ధ, వీళ్ళకి ఇంత చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ దేశమంతా డెవలప్ అవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వం మోదీ గారు మనం ఆల్రెడీ 10వ స్థానం నుంచి ఈ 10 సంవత్సరాల్లో అతి బలమైన 5వ ఆర్థిక వ్యవస్థగా వచ్చి ఇప్పుడు కొన్ని రోజుల్లో మనం 3వ అతిపెద్ద వ్యవస్థగా మనం ప్రపంచంలోనే వెళ్తున్నాము అంటే
అదే రేట్ లో ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళాలి అన్న అనుకున్న ఒకే ఒక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఇంత మొత్తం దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ అండి. దానికి వెంటనే మోదీ గారు స్పందించడం అంటే నీ సైడ్ నుంచి ఉండాలి, నా ఒక్క సైడ్ వల్ల కాదు. సో ఇట్స్ PPP, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోనే గతంలోనే 2019 ఏంటి 2014 నుంచి జరుగుతున్న ప్రాజెక్ట్స్ 503 మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్స్ అంటే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ లో భాగంగా మనకు అప్పటికే అంటే 6,78,700 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. సో మనకి 10 సంవత్సరాలలోనూ కేంద్ర సహాయ సహకారాలు ఆగలేదు, కానీ రాష్ట్రం నుంచి ఎంతవరకు ఇది యూటిలైజ్ అయింది అన్న దానికి వస్తే కనుక ఇప్పుడు మనకి ఈ 24 నుంచి దీనిని పూర్తిగా సాధికారత దిశగా ముందుకు వెళ్తున్నారు అని మనకి తెలుస్తోంది. ఇదే రీతిలో కనుక సాధికారత ఆలోచనలో కనుక రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని మించిన ఒక ప్లేస్ ఉండదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉంది, అక్కడ మనకి పెట్టుబడులు పెట్టుకోవడానికి ఒక సానుకూలమైన ఒక అవకాశం ఉన్న ఒక ప్రదేశము అని గుర్తించే రోజు అతి తొందరలో వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని ఆనంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నీలస్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ చౌదరి గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ రాజధాని సంబంధించి అమరావతి పనులు శరవేగంగా జరగాలి అని చెప్పి 3 సంవత్సరాల్లో అనుకున్న విధంగా దాని నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి మహా న్యూస్ తరపున కూడా కోరుకుంటున్నాం. ఇది ఇవాళ మహా డిబేట్.